సివి అర్థం ఏమిటి? బేసికలీ సమ్‌హౌ నా లక్ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరో తెలీదు గానీ, ఆ! సివి స్టాండ్స్ ఫర్ చైతన్య వడ్డీ నా పేరు. ఓకే. And whenever I go to any place, I introduce self as I am CV. I deal with CVs, curriculum vitae, and I am from CV Corp. దట్స్ సో నైస్. That's how I started this one. సో 3V క్యూబ్ అన్నమాట ఇది. దట్స్ సో నైస్. యాక్చువల్లీ అంటే ఇప్పటివరకు మీరు కంపెనీ పెట్టి దగ్గర 11 సంవత్సరాల పైన అవుతోంది. ఎంతమందికి మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చి ఉంటారండి చైతన్య గారు? ఈ లాస్ట్ 11 ఇయర్స్‌లో అంటే ప్లేస్‌మెంట్ అయ్యాక మాతో వచ్చి డిస్కస్ చేసి వెళ్ళిన వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఒక 2500 మెంబర్స్ ఉంటారు. కొంతమంది ట్రైనింగ్ అయిపోయాక బయటికెళ్ళి ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్‌గా ఒక 2500 పీపుల్ ఉన్నారు హూ గాట్ ప్లేస్ త్రూ అస్. లాస్ట్ 2 ఇయర్స్‌లో ఒక 500 మంది ప్లేస్ అయ్యారు. ఈ ఇయర్‌లో ఇంతవరకు 260 మంది ప్లేస్ అయ్యారు టిల్ డేట్ యాజ్ వి స్పీక్, జాన్ టు టిల్ డేట్. రైట్. అండ్ ఇంకొక 1.5-2 మంత్స్ టైం ఉంది. మనకి ఇయర్ అయిపోవడానికి. ఇంకొక 100 వరకు చేద్దామని ట్రై చేస్తున్నాం. దట్స్ సో నైస్. అంటే ఇందాక మీరు అన్నారు మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అని. అంటే మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, అంటే నాకు తెలుసు పబ్లిక్ అర్థం కావడానికి, వ్యూవర్స్ కి తెలియడం కోసం. సో బేసికలీ ఎవరైనా ఒక ఫ్రెషర్ బీటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే దెన్ అంటే 4 years వాట్ ఎవర్ ద స్టడీ ఇన్ ద కాలేజ్ ఈ సంథింగ్ వాట్ ద యూనివర్సిటీ వాంట్స్. మోర్ లైక్ థియరిటికల్ పార్ట్ ఉంటే సరిపోతుంది. ఇండస్ట్రీకి మోర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, లెర్నింగ్ కావాలి. మా ట్రైనింగ్ని 4 మాడ్యూల్స్గా చేస్తాం. మాడ్యూల్ 1 కంప్లీట్లీ ఆన్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ పార్ట్. ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా ఆప్టి, లాజికల్ క్లియర్ చేయగలగాలి. సెకండ్ మాడ్యూల్ ఈజ్ మోర్లీ ఆన్ ద కోడింగ్ సైడ్. కోడ్ని బైహార్ట్ చేయకుండా లాజిక్తో ఎలా రాయాలి, లైక్ సూడో కోడ్స్, నెంబర్స్, ప్యాటర్న్స్, అరేస్, స్ట్రింగ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. కొన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ప్లాట్ఫామ్స్ లాంటివి కోడింగ్కి సంబంధించినవి. అలా మాకు ఒక ఓన్ కోడింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాక్స్ అని, దాంట్లో వాళ్ళకి కోడింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. థర్డ్ మాడ్యూల్ జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్. కోర్, అడ్వాన్స్ విత్ ఫ్రేమ్వర్క్స్, డేటాబేస్, వెబ్ టెక్నాలజీస్ అండ్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేపిస్తాము. ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా ఎంతున్నా కూడా అన్లెస్ అంటిల్ దే హ్యావ్ ఏ గుడ్ ప్రజెంటేషన్ స్కిల్ దే కాన్ క్లియర్ ద ఇంటర్వ్యూ. సో వీ ప్రొవైడ్ సపరేట్ కమ్యూనికేషన్ క్లాసెస్ డీల్ చేస్తాము. రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనుకోవచ్చు. అంటే ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఏం కావాలో వీ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వే. ఒక 6 months ఉంటుంది కోర్సు. స్టూడెంట్ మా దగ్గర ఫుల్ డే మా దగ్గరే ఉంటారు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. లెర్నింగ్ ఎబిలిటీని బట్టి కొంతమంది ముందు ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు, కొంచెం మంది లేట్గా ప్లేస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీ అండర్స్టాండ్ అందరూ ఒకటే కాదు, స్టూడెంట్స్ డిఫరెన్స్ ఉంటారు కాబట్టి వీ కీప్ సపోర్టింగ్ దెమ్ టిల్ దే గెట్ ప్లేస్డ్. దట్స్ అబౌట్ మోర్ వాట్ వీ డీల్ విత్. రైట్. యాక్చువల్లీ బీటెక్ చేసిన తర్వాత ఫ్రెషర్ చేసే జనరల్ మిస్టేక్స్ అంటే ఏం చెప్తారు మీరు? కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, లెట్స్ సే వాళ్ళ ప్లేస్మెంట్ అసలు కంపెనీని తీసుకొచ్చారు, ఆ కంపెనీ ఏంటి అంటే, I always tell people something called as career by choice, not by chance. Right. If I ask anyone, why BTech? Flow. Why this particular college? నలుగురితో నారాయణ. ఈ బ్రాంచ్ ఎందుకు? ఫ్లో అంటే 4 years బీటెక్ బ్రాంచ్ కాలేజ్ కెన్ బి బై ఛాన్స్, తప్పలేదు. కానీ ఒక 40 years మనం చేయబోయే జాబ్ అనేది ఖచ్చితంగా బై చాయిస్ ఉండాలి. నేను కానీ కాలేజ్ టీపీఓ కానీ వెన్ దే బ్రింగ్ ఏ కంపెనీ, స్టూడెంట్ బ్లైండ్గా అప్లై చేసుకుంటారు. ఒక కంపెనీ ఏంటి, మా సీనియర్స్ ఎవరన్నా పనిచేశారా, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ రోల్స్ ఉంటాయి చూసుకోరు మ్యాక్సిమం. అది ఫస్ట్ మిస్టేక్. సో బిఫోర్ రీసెర్చింగ్ అబౌట్ ద కంపెనీ వీ షుడ్ నెవర్ అప్లై ఫర్ ఎ జాబ్. ఫస్ట్ థింగ్, అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ క్యాంపస్ సెలక్షన్ లో కూడా మనం అంతే అనుకోవచ్చు. అయినా కూడా ఇప్పుడు కంపెనీ వచ్చింది, బ్లైండ్గా వెళ్ళిపోయే కన్నా అసలు కంపెనీ ఏంటి, వాళ్ళ లింక్డ్ఇన్లో చెక్ చేసుకోవచ్చు, గ్లాస్ డోర్లో చెక్ చేయొచ్చు వాళ్ళ గురించి ఏంటి అనేది, కొన్ని ఆర్టికల్స్ చదవచ్చు. మన సీనియర్ ఆలమ్ని ఇది వెరీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మన ఆలమ్ని ఎవరో ఒకరు చదివి ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ నెంబర్ తీసుకొని కంపెనీ ఎలా ఉంది భయ, రోల్ ఎలా ఉంది, ఐ మీన్ వర్క్ ఎలా ఉందో కనుక్కుంటే దట్ గివ్స్ మోర్ స్కోప్. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా వరకు సెలక్షన్ అయిన తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ వెంటనే రావట్లేదు. ఒక కంపెనీ వస్తుంది, సెలక్షన్ చేసి వెళ్ళిపోతుంది, 6 months పట్టచ్చు, 8 months పట్టచ్చు. వీళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయిపోయాం కదా అని ఒక కాన్ఫిడెన్స్ తోటి దే ఆర్ నాట్ ట్రయింగ్ అదర్ ఆప్షన్స్.
దాంతో ఉండిపోతున్నారు. రైట్. 8-9 months అయిన తర్వాత జాయినింగ్ రావట్లేదు. అప్పుడు దే ఆర్ రియలైజింగ్. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కదా. కంపెనీ ఎలా అయితే ఒక పొజిషన్కి 4 ఇంటర్వ్యూ చేస్తుందో, ఐ ఆల్వేస్ రికమెండ్ పీపుల్, నువ్వు కూడా 2-3 ఆప్షన్స్ చేతిలో పెట్టుకో, పికప్ ద బెస్ట్ వన్. సో ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. సెలెక్షన్ అయిన తర్వాత జాయినింగ్ వచ్చిందాక వెయిట్ చేయకుండా మల్టిపుల్ ఆప్షన్ ట్రై చేసుకుంటూ ఉండాలి. అది క్యాంపస్ లెవెల్లో. ఆఫ్ క్యాంపస్ బయటకు వచ్చినది ఏమవుతుందంటే 2 things. ఏ టెక్నాలజీ స్టాక్ మనం చూస్ చేసుకోవాలి. దాంట్లో ఎక్కువ ఏమంటున్నారంటే బ్లైండ్గా వెళ్ళిపోతారు మార్కెట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేట, కుక్కట్పల్లి మనం వెళ్ళాం, చాలా బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా ఉంటాయి. బట్ వాట్ ఫ్రెషర్ హ్యాస్ టు డూ, ఈ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు మార్కెట్లో ఫ్రెషర్గా జాబ్ ఉందా లేదా, ఈ మార్కెట్ బాగుందా లేదా సెకండరీ, ఫ్రెషర్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోకుండా మనం మనీ ఆర్ టైం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే ఫ్రెషర్కి సెట్ అయ్యేది సెట్ కాని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ SAP అనే కోర్స్ ఉంది, ERP అప్లికేషన్. డెవాప్స్ అనే కోర్స్ ఉంది, క్లౌడ్, AWS, దెన్ డేటా సైన్స్. ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో బాగున్నాయి. ఫ్రెషర్స్కి ఉన్నాయా? లేవు. అది ప్రాబ్లం. ఫ్రెషర్స్కి ఎప్పుడు జాబ్ తెచ్చుకోవాలి అంటే బేసికలీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉండాలి, దెన్ వాళ్ళకి డేటాబేస్ స్ట్రాంగ్గా ఉండాలి, బేసిక్ స్కిల్స్ ఉండాలి. సో దట్ ఈస్ సంథింగ్ వాట్ వీ ఆల్వేస్ టెల్ పీపుల్. మార్కెట్లో ఏవి మంచిగా ఉన్నాయి, ఏది ట్రెండింగ్గా ఉన్నాయో కాకుండా ఇది నేర్చుకుంటే జాబ్ వస్తుందా లేదా అని చేసుకొని వెళ్తే మనకి మనం పెట్టే ఖర్చు కానీ టైం కానీ మనకి ఈజీగా అవుతుంది. సో స్టూడెంట్స్కి ఏంటంటే అందరూ చెప్తారు ఏది బెటర్ చూసుకోండి, బట్ మాకు సజెషన్ ఎవరు ఇవ్వట్లేదు అంటారు. సో ప్రాబ్లం, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు మాది నేర్చుకొని జాబ్స్ వస్తాయంటారు. సింపుల్ థింగ్. సో నేను ఫ్రెషర్స్కి ఏం చెప్తానంటే ఎవరిని నమ్మద్దు. Naukri.com ప్రాపర్ జాబ్ పోర్టల్ వెబ్సైట్, దాంట్లోకి లాగిన్ అవ్వండి. దాంట్లో స్కిల్ సెట్ దగ్గర స్కిల్ సెట్ పేరు టైప్ చేయండి. లెట్స్ సే డేటా సైన్స్, AIML, DevOps, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పక్కన లొకేషన్ హైదరాబాద్, ఎక్స్పీరియన్స్ 0 to 1 year. సెర్చ్ చేయండి, మీకు తెలిసిపోతుంది. రైట్. సో మనకి వీ హ్యావ్ ఆప్షన్స్. బట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవరో చెప్పారు బ్లైండ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా చేసి ఒక 1 year అయినప్పుడు రిలీజ్ అవుతారు. సో యాజ్ ఎ ఇన్స్టిట్యూట్ నాకు చాలామంది వాకిన్స్ వస్తారు, సార్ పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఈ కోర్స్ నేర్చుకున్నాను, 1 year అయింది, ఆప్షన్స్ ఏం రావట్లేదు, ఏం చేయాలి సార్ అని. ఇది ఎందుకు చూస్ చేసుకున్నావు? ఎవరో చెప్పేశారు. సో ఎవరో చెప్పారు బై ఛాన్స్ కన్నా బై చాయిస్ కొంచెం రీసెర్చ్ చేసి ఆ టెక్నాలజీలో ఎవరైనా హైర్ చేస్తున్నారా. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా అంటే మా దగ్గర 100 మంది ప్లేస్ అయ్యారంటారు టెక్నాలజీ పేరులో. సెలెక్ట్ అయిన స్టూడెంట్ పేరు పెట్టరు, కంపెనీ పెట్టరు, శాలరీ పెట్టరు, ర్యాండమ్ నెంబర్లు ఇచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే సార్ మీ దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళలో పేర్లు ఏమన్నా ఉన్నాయా, కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకంటే ట్రాప్లో పడినట్టే. ట్రాప్ అంటే స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పక్కన పెట్టేసి ఒక స్టూడెంట్గా నా కెరీర్ నేను మనీ ఇన్వెస్ట్ చేసి టైం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనీ పోయినా తెచ్చుకోవచ్చు, టైం పోతే రాదు. ఫ్రెషర్ వ్యాలిడిటీ అనే ట్యాగ్ అనేది ఒక 1.5 year ఫ్రెషర్ వ్యాలిడిటీ ట్యాగ్ ఉంటుంది. మనం వీ కాంట్ హ్యావ్ దట్ లగ్జరీ ఆఫ్ వేస్టింగ్ ఆ టైం. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆ టైంలో వెళ్ళి జనాల్ని కలిసి ఒక ఇన్స్టిట్యూట్లో ఒక టెక్నాలజీ పేరు చెప్పారు, బట్ నీకు కొంతమంది ఈ టెక్నాలజీ స్టాక్లో ఫ్రెషర్స్కి లేరు అన్నారు, సో ఉన్నారన్నారు. సో బెటర్ వే ఏంటి, యూ డూ రీసెర్చ్. అలా చేసుకొని వెళ్తే చాలా వరకు మనకి ప్రాపర్ సొల్యూషన్ దొరుకుతుంది.